పోరుబాట చేస్తుంది. ఇల్టు అయితే మొత్తానికి తెలంగాణ రాజకీయాలు కొంత వేడెక్కిస్తుంది. 5,000 కోట్ల ఆదాయం సర్కార్కు వస్తుంది. దాంట్లో కన్వర్షన్ మాత్రమే చేస్తున్నాం. ఇందులో 5 లక్షల కోట్ల అవినీతి జరుగుతుందంటూ బీఆర్ఎస్, 6 లక్షల కోట్ల అవినీతి జరుగుతుందంటూ బీజేపీ, ఒకరేమో బస్తీబాట చేస్తున్నాం, మరొకరేమో గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడం. ఇదంతా ఎట్లా చూస్తాం? అసలు వాస్తవం ఏంటి చెప్పండి. హిల్ట్ పాలసీ అంటే ట్రాన్స్ఫర్మేషన్ కన్వర్జేషన్ కోసం తీసుకుంటున్నట్టు. ఆ భూమి లేని 50-60 సంవత్సరాల క్రితమైన ఎవరైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమి వాళ్ళు. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఏదైనా ప్రాజెక్ట్ వస్తుంటే ఏం చేస్తారు? పట్టా భూమి అయినా భూసేకరణ చేసి ప్రభుత్వం తీసేసుకుంటుంది. అదేంది, ఎంతకి ఇస్తారు? రోడ్డు మీద నాకు 20 కోట్లు ఉంటే నీకు ఇచ్చేది లక్షలలో ఇస్తారు. ₹1,00,00,000 ఎకరం ఉంటే కూడా నీకు 3 లక్షలు 4 లక్షలు ఇస్తారు. ఇది ప్రభుత్వ భూమిది 5 లక్షల కోట్ల విలువ భూమి. ప్రభుత్వానికి ఎంత ఆదాయం రావాలి, ఎంత లేదన్న నిజంగా చూసుకుంటే కూడా 1 లక్ష కోట్లు 2 లక్షల కోట్ల ఆదాయం అన్న రావాలి. అంత వాల్యూ ఉన్నది. నువ్వు ప్రభుత్వానికి 5,000 కోట్లు వస్తుంది. ఇదే 5,000 కోట్లు ఆ ఇండస్ట్రియలిస్టులకు ఇచ్చేసి 5 లక్షల కోట్లది ప్రభుత్వం తీసుకొని వేలం పెడితే ఇప్పుడు కోకాపేటలో 170 కోట్ల ఎకరం ఆ రేంజ్ లో ఉంటది కదా. ఇక్కడ కూడా 100 కోట్లు 120 కోట్లు అని ఆ రేంజ్ లో ఉంటది కదా. ఆ రేంజ్ లో ఉన్నది. నీకు ఒకే దగ్గర ఉన్న సిటీలో భూమి ప్రభుత్వానికి సంబంధించి అది తీసుకొని వేలం పెడితే ప్రభుత్వానికి అసలు నీకు అప్పు కూడా ఉండదు. నీకు అన్ని స్కీమ్స్ తెలంగాణ మస్తు డెవలప్ అవుతుంది కదా. అది ప్రభుత్వం అట్లా తీసుకొని వేలం పెట్టి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చు. ఇంకొకటి, మీరు క్యాబినెట్ సబ్ కమిటీ ద్వారానే ఆదాయ రిసోర్స్ పెంచుకోవటానికి క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం ప్రకారం తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. ఓవరాల్ గా చెప్తున్నారు. జీవోలో ఏముంది? క్యాబినెట్ సబ్ కమిటీ చేసిన సిఫార్సు అనే అంశమే లేదు ఇచ్చినటువంటి జీవోలో. ఈ జీవోలో అన్ని విధి విధానాలు ఇచ్చారు. మళ్ళీ తెల్లారు నిన్నమన్న ఏం చెప్తున్నారు మినిస్టర్ శ్రీధర్ బాబు గన, ఇంకా పూర్తి విధి విధానాలు రాలేదు అని చెప్తున్నారు. అందులోనే అన్ని విధి విధానాలు ఉన్నాయి. పాలసీ కంటే ముఖ్యంగా అందులో అన్ని ఏ డేట్ ని అప్లై చేసుకోవాలి, ఏ డేట్ ని ఎంత కట్టాలి, ఏ డేట్ రోజు అయిపోతుంది అని చెప్పారు. అదొకటి. ఈ రకమైనటువంటి ప్రభుత్వానికన్నా ఆదాయం రావాలి, లేదా ఇండస్ట్రియలిస్టులకు ఏంది, ఈ భూమిని మీరు ఈ పాలసీ ఏంది, వీళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళకి ఇంకో దగ్గర ల్యాండ్ చూపించారా? అది కూడా లేదు. ఏది ప్రొడక్షన్, ఎంప్లాయ్మెంట్ పోతుంది, ఏది ఉపాధి పోతుంది. ఇది అదేవిధంగా ఏదైనా మూతపడ్డ ఉంటే తెరిపించే దానికి సంబంధించినటువంటిది అది లేదు. పొల్యూషన్ కి సంబంధించిన అన్ని లేవు. ఇంకా ఇక్కడ నిజాంపేట అలీప్ అనే ఒక సంస్థ ఉంది. ఫార్మాసిటీకి సంబంధించిన కొన్ని ఉన్నాయి. ఫార్మాసిటీ కాదు, ఫార్మాసిటికల్ కంపెనీలు. అవన్నీ ఈ పాలసీలో లేవు. ఏదైతే పొల్యూషన్ ఉన్నటువంటివి. ప్లస్ వీళ్ళందరికీ అక్కడ స్థలాలు ఇంకెక్కడ చూపించలేదు, వెళ్ళిపోమని. ఇది అంతా ఏమైతుంది? నిజంగా కూడా ఇది 5 లక్షల కోట్ల వాల్యూవే. ఎట్లా వాల్యూ అంటే సిటీలో ఉన్నది 170 కోట్లు వేలం వేస్తే, హెచ్ఎండిఏ వేలం వేస్తే తెలిసిపోతుంది. దానికంటే ఆ రేంజ్ లో ఉంటుంది. మీరు ఇన్సైడ్ ఏం చేస్తారు? ప్రభుత్వానికి కేవలం 5,000 కోట్ల రూపాయల ఆదాయమే వస్తుంది. మిగతాదంతా ఎట్టుపోతుంది? ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అక్కడ. ఖచ్చితంగా తెలిసిపోతుంది. నువ్వు భూసేకరణ గ్రామీణ ఊర్లలో మనకు భూసేకరణ పట్టా భూమి అయినా, అసైన్ ల్యాండ్ అయినా, వాడు వారసత్వంగా 100 సంవత్సరాల నుంచి అయినా నువ్వు భూసేకరణ చేసి వానికి తక్కువ ఇచ్చి పంపించేస్తున్నావు. అదే ఇక్కడనైతే ఏం చేస్తున్నావు? నువ్వు తక్కువ తీసుకుంటున్నావు. నువ్వు తక్కువ తీసుకొని నువ్వు ఇన్సైడ్ ట్రేడింగ్ ఎక్కువ చేసుకుంటున్నావు. నువ్వు అదే వేలం పాట పెట్టు, తీసుకొని పరిశ్రమలను వేరే దగ్గరికి పంపించు, ఔటర్ రింగ్ రోడ్ అవతలకే పంపించు. అక్కడ అసలు ఆ పరిశ్రమలు పంపించడానికి, వాళ్ళకి ల్యాండ్ కేటాయించడానికి అది లేదు. ఇంత కుంభకోణం జరుగుతుంది. దీన్ని అరికట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. గత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆ ప్రభుత్వం చెప్పారు, ఆ ప్రభుత్వం ఓడిపోయింది. మరి అదే ఆదర్శమా? అప్పుడు అన్నారు కదా, అది అన్నారు కదా. లేదా పొల్యూషన్ లేనటువంటి సంస్థలకు ఇవ్వండి. ప్లస్ ఇవన్నీ తీసుకొని ఏం చేయొచ్చు? సగమేమో వేలం పెట్టొచ్చండి, మిగతా సగాలు ఏం చేయొచ్చు? పేదలకు ఇండ్లు కట్టియచ్చు, పార్కులు కట్టొచ్చు, ఇంకా పొల్యూషన్ లేని అనేక ఇష్యూస్ చేయొచ్చు. 9,000 ఎకరాలు వీళ్ళు ఏమంటున్నారంటే ప్లాట్ 4,000 ఎకరా అంటారు. ఇప్పుడు ఒక ఏరియాలో ఉంది, ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నది అనుకోండి, ఆడొక 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఒక్కలే తీసుకున్నారు అనుకోండి, ఆ రోడ్లు కూడా వాళ్ళకే పోతాయి. అమ్మేదంతా బిట్టు ఆ రోడ్లు తీసి 80 ఫీట్ రోడ్డు, ఈ రోడ్డు ఆ రోడ్డు అని తీసేస్తారు. మొత్తం 10 ఎకరాలు హై రైజ్ పర్మిషన్ పోతే ఆడ ఆ 10 ఎకరాలలో నీకు కట్టేదేమో రోడ్లకు పోను, మిగతా వాటికి కడతారు ఆ ప్లాట్కు. తర్వాత రోడ్లు ఏమవుతుంది? కన్వర్షన్ అయిపోయిన తర్వాత 10 ఎకరాలు వాళ్ళకే పోతుంది. ఆ రకంగా దోపిడీ.
అందుకే ఇది 5 నిజంగా కూడా విపక్షాలు ఆరోపిస్తున్నట్టు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇది 5 లక్షల కోట్ల దోపిడే. నీకు విజయ్ గారు 5,000 కోట్లు వస్తాయని 5,000 ఇప్పుడు ప్రభుత్వమే చెప్పింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మన శ్రీధర్ బాబు గారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పారు, సగం చెప్పి ఆగిపోయాడు. ఏమని? గత క్యాబినెట్ సబ్ కమిటీ, పోయిన ప్రభుత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకొని దీనిలో 50,000 నుంచి 1,00,000 కోట్ల ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వానికి ఆదాయ రిసోర్సెస్ అని. మరి అది సగం చదివి బంద్ చేసిండి ఎమ్మటే, ఇక అది ఎక్కువ వస్తుందని. అంటే రియల్ గా గవర్నమెంట్ కు ఈజీ ఏ రకంగా చూసుకున్నా మినిమం తక్కువలో తక్కువ 1,00,000 కోట్ల ఆదాయం రావాలి. అది రాని వల్ల ఎంత బెనిఫిట్ ప్రభుత్వానికే. నువ్వు అదొదిలి వీళ్ళు అన్ని ఏం చేస్తున్నాయి, ఆ 1,00,000 కోట్లు ప్రైవేట్ వ్యక్తులకు ఆల్రెడీ ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడుకొని ఇది చేసుకుంటున్నారు. అంతకుముందు ఏదో ఆ గవర్నమెంట్ చేసింది, అవి చేసినట్టునే చెప్పి ఆ గవర్నమెంట్ ప్రస్తుతం లేదు కదా, ఓడిపోయింది కదా. దానికి భిన్నంగా ప్రభుత్వ ఆదాయం పెంచాలి, అప్పులు లేకుండా చేయాలి. అది చేయకుండా మీ సొంత ఆదాయాలు పెంచుకొని రాజకీయంగా పలుకుబడి ఓకే. విజయ్ గారు మీరు ఒకటి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, అదేంటో చెప్పండి. అదే క్రమంలో ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ 2 పార్టీలు కూడా ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే 6 లక్షల కోట్ల కుంభకోణం అని బీజేపీ ఆరోపిస్తుంది. సో మీరేమో 1,00,000 కోట్లన్నా ఆదాయం రావాలంటున్నారు. దీంట్లో సరే గవర్నమెంట్ ఏం చెప్తుంది? మంత్రులు శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్న క్రమంలో 4-5 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఆయన చెప్తున్నారు. సో దీంట్లో ఏది కరెక్ట్? ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు మొత్తానికి. ఓవరాల్గా వాస్తవానికి ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటి? కన్ఫ్యూజన్ లేదండి, చాలా క్లియర్. నిజంగా కూడా దాని వాల్యూ ఎంత ఉంది మన ఎవరు చూసిన 5 లక్షల మినిమం 5 లక్షల కోట్లు పక్కా ఉంటుంది. 6 లక్షల రేట్ ఎక్కువ ఉంటే కొన్ని చోట్ల ఎక్కువ ఉంటుంది, కొన్ని చోట్ల 5-6 అటు ఇటు వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు కోకాపేటలో 170 కోట్లు పలికింది, పక్కకే 140 కోట్లకు పోతుంటది, 150 కోట్లకు పోతున్నటువంటి. ఇక్కడ కూడా వేరియేషన్ ఉంటుంది. యావరేజ్ మినిమం అయితే ఆ రేంజ్ చూసుకుంటే 6 లక్షల కోట్ల వాల్యూ, దీనికి 5 నుంచి 6 లక్షల కోట్ల వాల్యూ ఉన్నటువంటి పీస్, ఆ వాల్యూ ఉన్నటువంటి భూమి. ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటి చెప్పండి. ఏంది ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటి? ఈ ఇన్సైడ్ ట్రేడింగ్ ఎట్లా అంటే, ఇప్పుడు ఈ 22 పారిశ్రామిక వాడలలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరెవరో ఆ పేర్లు బయట పెడితే బాగుండేది. ఇన్సైడ్ ఎవరు ఎరుకున్నాయో ప్రభుత్వ పరంగా వాళ్ళకి తెలుసు. వీళ్ళందరితోటి ఒక ఒప్పందం చేసేసుకున్నారు. ఇవన్నీ కన్వర్షన్ ఇదంతా మేమే చేసేసుకుంటాము, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అందులో వచ్చేటువంటి కన్వర్షన్ చేసుకున్నాక మేము ఐరైజులు కట్టినాక, థియేటర్లు కట్టినాక, ఇవన్నీ చేసినా అందులో మీకు వాటా ఇస్తాము. ఇప్పుడు ఈ కన్వర్షన్ ఫీజు వరకు అవసరమైంది, ఆ కన్వర్షన్ ఫీజు ఆ ఓనర్స్ కట్టినా